Hi everyone, welcome to our channel. Today's topic is ఫంక్షన్స్లోనే ఈఏపీ సెట్ అన్నా ఎంసెట్ అన్నా చాలామందికి ఉన్న డౌట్స్ రెండు సేమే, చేంజెస్ ఏమి ఉండవు. ఇందులోనే ఫంక్షన్స్ పీవైక్యూస్ పార్ట్ 2 అంటే అన్నీ డివైడ్ చేయడం. మనం జస్ట్ ఒక 2022 వరకు అంటే 2023 2022 కొన్ని క్వశ్చన్లు చేసుకుంటే మీకు కొంత ఐడియా వస్తాయి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలామందికి డౌట్స్ ఏంటంటే అసలు బాగా కాన్సెప్ట్ వచ్చి కానీ పీవైక్యూస్ చేయలేకపోతున్నాను సార్ అనుకున్న వాళ్ళు కొద్దిగా ఈజీగా అనిపించడానికి మాత్రమే చెప్పుకోవడం. రైట్, ఇక్కడైతే ద డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ తీసుకున్నాం అనుకో. ఇక్కడ ఎప్పుడైనా స్టెప్ ఫంక్షన్ ఇచ్చింది అనుకోండి, డొమైన్ ఏమైతే ఆర్ అవుతుంది, రేంజ్ ఏమైంది జెడ్ అని తీసుకుంటాం. డొమైన్ ఆర్గా ఇది స్టెప్ ఫంక్షన్కు ఓకేనా. స్టెప్ ఆఫ్ ఎక్స్ స్టెప్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, 0 <r = x <r 1 అని ఇలా ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ ఇస్తే ఎక్స్ ప్లేస్ ఏ వాల్యూ తీసుకుంటాం 0, అంటే ఏది లోయెస్ట్ వాల్యూ ఉంటే దాన్ని తీసుకుంటాం. దాన్నే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటాం. ఓకేనా, దాన్ని ఏమనుకుంటాం మనం గ్రేటెస్ట్ ఇంటీజర్. స్టెప్ ఫంక్షన్ డ్రా చేసాం అనుకో, ఇట్లా వస్తుంది. ఎందుకు సార్ అట్లా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ఉంది, అయితే ఇక్కడ 2.1 సబ్మిట్ చేసాం అనుకోండి. 2.1 సబ్మిట్ చేస్తే దాని నియరెస్ట్ వాల్యూ ఎంత 2 తీసుకుంటాం. 2.2 సబ్మిట్ చేస్తే 2 తీసుకుంటాం. 2.3 సబ్మిట్ చేస్తే 2నే తీసుకుంటాం. అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకు స్టెప్ ఫంక్షన్ అనేది ఒకటే వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ 2, ఇక్కడ 1 ఉంది, ఇది ఏంటంటే 1 1.1 1ఏ 1.2 1.1 సబ్మిట్ చేసిన 1 1.2 సబ్మిట్ చేసిన 1 1.2 సబ్మిట్ చేసిన 1 ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు వస్తుంది. తర్వాత 2.1 సబ్మిట్ చేస్తే కూడా సేమ్ వాల్యూస్ వచ్చి స్టెప్ ఫంక్షన్ అనుకుంటాం. స్టెప్ వైజ్గా వస్తుంది కాబట్టి స్టెప్ వైజ్గా వచ్చినప్పుడు వాటిని ఏమనుకుంటాం, డొమైన్ వాల్యూస్ ఆర్ కోడొమైన్ వాల్యూస్ అనేది జడిగా తీసుకుంటాం. డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్ మారుతూ ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు √mod x - x బై √x - mod x. అయితే ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డినామినేటర్ √x - x ఉంది, అంటే ఇది కన్ఫామ్ <0 రావాలి. ఓకే, డినామినేటర్ న్యూమరేటర్ పక్క పెట్టేసేయండి. డొమైన్ పక్క పెట్టేస్తే న్యూమరేటర్లో 0 రావచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ≥0 తీసుకోవచ్చు న్యూమరేటర్. బట్ డినామినేటర్ అనేది ఇన్ఫినిటీ కాకుండా ఉండాలంటే ఇక్కడ x - x <0 రావాలి. <0 వస్తే x స్టెప్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం. x స్టెప్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడైతే కన్సిడర్ చేసుకుంటామో సింప్లీ దీన్ని ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకో మ్యాటర్కి ఏం చేసుకుంటాం, x - x ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ ఎక్స్గా రాసుకుంటాం. x - x ఈక్వల్ టు ఏమని తీసుకుంటామండి, స్టెప్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటాం. అయితే స్టెప్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడైతే తీసుకుంటామో ఇక్కడ ఏ ఎక్స్ ప్లేస్లో x బిలాంగ్స్ టు జెడ్ సబ్మిట్ చేసామనుకోండి, అంటే ఇంటీజర్స్ ఎప్పుడు సబ్మిట్ చేసినా మనకి ఏమవుతుంది, ఇన్ కేస్ 0 రావడం వాల్యూస్ వస్తాయి. అయితే మనకి x బిలాంగ్స్ టు జెడ్ సబ్మిట్ చేస్తే టోటల్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 0 అవుతుంది. డినామినేటర్ ఎప్పుడు 0 కావద్దు, అంటే మనకున్న రియల్ నెంబర్స్ అన్నిటి నుంచి ఇంటీజర్స్ సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. ఇంటీజర్స్ సబ్ట్రాక్షన్ చేసుకుంటే అప్పుడు వచ్చేదే మనకేమవుతుంది, అది ఉంది ఆప్షన్ సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ద రేంజ్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x - mod x. మీకు డౌట్ రావచ్చు, మీ కోచింగ్ సెంటర్లో ఎక్కువ ఏం చెప్తారని చిన్న చిన్న క్వశ్చన్లు, సింపుల్ క్వశ్చన్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కోచింగ్ వెళ్తుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కానీ అలాంటి క్వశ్చన్లు ఒక్కటి కూడా రావట్లేదు. ఇప్పుడు నేను చెప్పుకునేటి 2013లో వచ్చిన పేపర్స్, ఇంకా ఏపీ అండ్ టీఎస్ రెండు ఇంకా అయిపోలే, ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్. సో ద రేంజ్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x - స్టెప్ ఆఫ్ ఎక్స్. ఓకే, ద రేంజ్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/x - mod x. సో mod x అనేది ఆల్వేస్ ఎలా ఉండాలి, గ్రేటర్ ఉండాలి. అంటే x - mod x <0. ఓకేనా, <0. ఇన్ కేస్ ఇది 0 అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x - mod x అనేది 0 అయింది అనుకోండి, మనకి ఆన్సర్ ఏమవుతుంది, రాంగ్ వచ్చేస్తుంది. అంటే ఎందుకు సార్ రాంగ్ వస్తుంది అంటే మీకు డౌట్ రావచ్చు, x - డినామినేటర్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ if x - mod x ఈక్వల్ టు 0 దెన్ 1/x - mod x ఈక్వల్ టు ఏమైందండి, ఇన్ఫినిటీ అయింది. బట్ మనకి ఇన్ఫినిటీ కావద్దు. ఎప్పుడైతే మనం ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇవి రెండు జీరోస్ అయినాయి అనుకోండి, కన్ఫామ్ అదేమి ఇన్ఫినిటీ వస్తుంది, మనకు డొమైన్లో ఇన్ఫినిటీ వాల్యూ రావద్దు. సో అందుకే మనం ఏం చేస్తాం, x - mod x తీసుకుంటాం. x - mod x తీసుకుంటే x <0 అంతే, x <0 తీసుకుంటే ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. సింపుల్గా నేనేం చేస్తున్నా అంటే x - mod x వి టేక్ ఇన్ ప్లేస్ ఆఫ్ mod x వి సబ్మిట్ ద నెగటివ్ తీసుకుంటున్నాను నేను. నెగటివ్ వాల్యూ తీసుకుంటే ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్
జీరో కంటే పెద్దగా ఉండాలి. అంటే వారి ఇక్కడ ఏం సబ్మిట్ చేసుకోవచ్చు, నెగిటివ్ వాల్యూ సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే సో ఎక్స్ నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ ఎక్స్ వి గెట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఏమవుతుందండి 2x అవుతుంది. అంటే డినామినేటర్ ఏముంది 1/2x. నథింగ్ బట్ ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. 1/2x గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా చేసుకోవచ్చు. ఎక్స్ నెగిటివ్ మార్క్స్ చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ గెటర్. అంటే ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి చూడండి, ఇక్కడ -∞ నుంచి. ఓకేనా, -∞. ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి -∞ టు 0 వరకు వచ్చేస్తాయి, ఇట్లా వచ్చేస్తాయి కదా. సో అంటే మనం ఇప్పుడు ఏం తీసుకోవచ్చు, డొమైన్ వాల్యూ ఇస్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఇవి -∞ టు ఇన్ఫినిటీ వస్తుంది, ఇట్లా వచ్చేస్తుంది గ్రాఫ్. ఇట్లా వచ్చినప్పుడు మనకేం తీసుకుంటాం మనం వాల్యూస్, రేంజ్ అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ రిపీట్ అవుతాయి, ఇక్కడ నుంచి ఇది కామన్ కదా 0, మళ్ళీ ఇటు నుంచి ఇది సేమ్ ఉంటాయి. అంటే మనం ఏం చేసుకోవచ్చు, రేంజ్ ఈజ్ -∞ టు 0, -∞ టు 0. రెండు రాసానా, ఒకటి చేంజ్ చేయాలి. ఓకే, ఇది ఇన్ఫినిటీ తీసుకుని ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. కొద్దిగా టఫ్ అనిపించవచ్చు, కొద్దిగా కేర్ఫుల్, అలా అని వదిలేయలేం కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. మీరు ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోతే ఫస్ట్ పార్ట్ కూడా చూడండి. మీరు ఎంత ఎక్కువ మంది చూస్తే అంత నెక్స్ట్ వీడియోస్ రిమైనింగ్ టాపిక్స్ కూడా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఓకేనా. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, అందులో జాయిన్ కానీ. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా, వీడియోస్ కావాల్సినవి ఉన్నా, మీరు మర్చిపోయినా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వాట్సాప్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అందులోంచి కూడా జాయిన్ కావచ్చు. రైట్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 13. The domain of the function f of x equal to sin inverse of log 2 of x square by 2 is option A -2, 0 union 0, 1, option B 1, infinity intersection -2, 2, option C is -2, -1 union 1, 2, option D is -∞ to 1 intersection -2, 2. సో ఇక్కడే కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే, సో సైన్ ఇన్వర్స్ ఫంక్షన్, సైన్ ఫంక్షన్కు డొమైన్ వాల్యూస్ ఏం తీసుకోవచ్చు, -1 < sin ఇన్వర్స్ x < 1గా తీసుకోవచ్చు కదండి. ఓకేనా. సైన్ ఇన్వర్స్ x, యాక్చువల్గా సైన్ ఇన్వర్స్ x అని కాదు, మనకు సైన్కి ఏంటి, సైన్ అయితే -1, sin ఇన్వర్స్ x -π/2 < sin ఇన్వర్స్ x < π/2గా తీసుకుంటాం డొమైన్ వాల్యూస్. ఓకేనా. సో వాటినే ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. ఓకేనా, వాటినే ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఎందుకంటే సైన్ ఆల్రెడీ ఇలా తీసుకుంటాం, సైన్ ఇన్వర్స్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో మనకు డైరెక్ట్లీ -1 + 1 వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేయొచ్చు, సైన్ డైరెక్ట్ రిమూవ్ చేసేసుకోవచ్చుగా. రిమూవ్ చేసుకుని యాక్చువల్గా అయితే ఇది సైన్ ఎప్పుడైతే అన్నిటి సైడ్ సైన్ అప్లై చేశాను అనుకోండి, sin π/2 అన్నిటికి సైన్ అప్లై అండి, sin π/2 sin of sin ఇన్వర్స్ π sin π/2. అప్పుడు ఏమవుద్దండి, ఇది -1 ఇదే కదా. ఈ స్టెప్ డైరెక్ట్ రాస్తున్నాను నేను. చాలామందికి రావచ్చు, అయితే యాక్చువల్గా -1 to 1 అనేది అట్లా ఇట్లా తీసుకుంటాం కదా సార్, ఇక్కడ ఎందుకు ఇట్లా తీసుకున్నాడంటే అది డైరెక్ట్ వచ్చేసింది. యాక్చువల్గా ఇది రేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఇవి డొమైన్స్ అయితే ఈ డొమైన్స్ కన్సిడర్ చేసుకుంటున్నా. -π/2 +π/2 అనేది సైన్ ఇన్వర్స్కి డొమైన్స్. వాటికి ఎప్పుడైతే సైన్ అప్లై చేస్తామో -1 to +1 అనే వాల్యూస్ వస్తాయి మనకు. సో దాన్ని మనం -1 < log 2 log of x/2 base 2 < 1 వచ్చేసింది. ఎప్పుడైతే లాగార్థం ట్రాన్స్ఫర్, ఎస్టర్డే కూడా చెప్పుకున్నాం ప్రాసెస్లో, a⁴x = n by implies x = log n base a. a⁴x = what, n, x = what, log n base a ని నేను కన్సిడర్ చేశాను. log n base a ఎప్పుడైతే కన్సిడర్ చేస్తామో సో దాన్ని చేంజ్ చేసుకోవాలి. ఇది కూడా ఇటు వస్తే ఏమైందండి, 2⁻⁻1 < x²/2 < 2⁻1. ఓకే, 2⁻1 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ 2⁻−1 రిప్రజెంట్ 1/2 < x/2 = 21. సారీ 2 ఓన్లీ. క్రాస్ మల్టిప్లికేషన్ 1 < x² ≤ how much 4. స్క్వేర్ తీసేయండి. స్క్వేర్ తీసేయండి అంటే అన్నిటికీ ఏం చేసుకోవచ్చు మనం, రూట్ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా 1 < x² ≤
4 అయితే ఎప్పుడైతే అప్లై చేస్తామో అంటే ఇది దేనికి ఏముందని తీసుకోవచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు కనిపిస్తుంది కానీ రైట్ వచ్చేసి. అయితే ఇక్కడ డిసైడ్ చేయడం కంటే మనకు 4 ఆప్షన్ చెక్ చేయడం కొద్దిగా ఈజీ. సింపుల్గా 1 <r = x² <r = 4 వచ్చింది కాండి. అంటే 1 <r = x² + 4 అంటే ఈ x² ప్లస్లో ఏ సబ్మిట్ చేస్తే ఇన్ బిట్వీన్ ఆన్సర్లు ఉండేలా చూస్ చేసుకోవాలి. ఉంటే మనకు చేయడం ఈజీ. సో అవి ఎలా చూస్ చేసుకుంటాం సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకేంటి -2 ఉంది. ఇక్కడ -2 సబ్మిట్ చేసుకోవచ్చు అండి. ఎందుకు సార్ అంటే -2 హోల్ స్క్వేర్ +2 4/2 2/2 ఎంత 1 వచ్చేస్తుంది. అంటే మనకేంటి సో -2 అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్నది చూస్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ రాసి అక్కడ ఉన్న ఆన్సర్ కన్ఫ్యూజ్ కావడం కంటే బెటర్ టు చూస్ అన్నట్టు. ఎప్పుడైతే నెక్స్ట్ అంటే ఎందుకు సార్ అలా ఎలా వస్తుంది చెప్తే x² ట్రాన్స్ఫర్ చేశాను అనుకో. ట్రాన్స్ఫర్ చేస్తే +r - (-1 + r - (2) అయితే 4 అవుతుంది. సో విచ్ ఈస్ +r - (1) ఇది +r - (2) అవుతుంది. సో +r - (1 +r - 2) వచ్చేస్తే దాన్ని డైరెక్ట్గా రాసుకోవచ్చు కానీ -2 to -1 యూనియన్ 1 to 2 -1 to -1 యూనియన్ 1 to 2 ఇంకంతే డైరెక్ట్ అయిపోయింది. అంటే దీన్నే x² ఎప్పుడైతే LHS సైడ్ అంటే 1కు 4కు ట్రాన్స్ఫర్ చేస్తామో x² ట్రాన్స్ఫర్ అయితే +r - (1 +r - 1 +r - 2 అంటే -2కు -1 యూనియన్ 1కు 2 కూడా అదే సొల్యూషన్ వచ్చేస్తుందని మీనింగ్. మనకు ఆన్సర్ ఏమవుద్ది ఉందా, ఆప్షన్ సి ఈజ్ ద అవర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద అవర్ రైట్ ఆన్సర్. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. కొద్దిగా టఫ్ అనిపిస్తాయి కానీ తప్పదు, ఇలాంటి క్వశ్చన్లే వస్తున్నాయి, యాక్సెప్ట్ చేయాల్సిందే రియాలిటీ కూడా. మీరు ఫంక్షన్స్ అంటేనే ఇలా ఉంటాయి కాబట్టి అన్ని క్వశ్చన్లు అంటే 3లో ఎవ్రీ ఇయర్ 3+ వస్తున్నాయి. 3లో ఒక్క క్వశ్చనే ఇలా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఎస్టర్డే చేసినవి అన్నీ ఈజీగానే ఉన్నాయి, ఇవి ఈరోజు చేసినవి కొద్దిగా టఫ్ అనిపిస్తాయి బట్ అన్ని క్వశ్చన్స్ అలా ఉంటాయని కాదు. ఓకేనా. నెక్స్ట్ అనదర్ వన్ the range of the function f of x equal to log of 0.5 x power 4 minus 2x square plus 3 is option A is -infinity to infinity, option B is -infinity to -1, option C is -1 into infinity, option D is -1 to 1. ఆప్షన్ D is -1 to 1. సో దీన్ని మనం అప్లై చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకునేటప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే కేర్ఫుల్గా చూస్తే f of x equal to log of 0.5 x power 4 minus 2x square plus 3. ఓకేనా. సో మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ కనుక్కుంటప్పుడు డైరెక్ట్లీ తీసేసుకుందాం. మనం f of x వాల్యూ ఈక్వల్ టు అని కాకుండా మనం డైరెక్ట్లీగా సింప్లీ log of 0.5 రిటర్న్ యాజ్ దీన్ని ఏం చేద్దామంటే లాగ్ లేవల్గా x power 4 minus 2x square plus 3 0.5 రిటర్న్ యాజ్ ఏం రాయచ్చండి 5/10గా రాసుకోవచ్చు. అంతే కదా, 5/10 5 1s 5 2s. సో log of x power 4 minus 2x square plus 3. ఓకే, log of x square minus 2 4 x plus 3. ఓకే ఇంచిదా. సో ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు 1/2 వస్తుంది. 1/2 నథింగ్ బట్ 2 power -1. దీన్ని బిఫోర్ రాసుకుంటే మైనస్ log of x power 4 minus 2x square plus 3 ఇక్కడ 1 ఉంటుంది, సారీ 2 ఉంటుంది. log 2లోకి నేను టోటల్గా కన్వర్ట్ చేస్తాను. ఎప్పుడైతే log 2లోకి కన్వర్ట్ చేస్తామో ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి, నెగిటివ్లో వచ్చేసింది మనకు. ఓకేనా. x power 4 minus 2x square plus 3 వచ్చేసింది. కనిపిస్తుంది రైట్, కనిపిస్తుందా రైట్. ఇక్కడే మనం కొద్దిగా చేంజ్ చేస్తాం, అంతే, చేంజెస్ ఏముండవు. దీన్ని స్క్వేర్ రూట్స్ మెథడ్ లాగా అప్లై చేసుకోండి. x power 4 ఉంది కానీ దాన్ని x square వచ్చేలాగా దాన్ని ఏం చేసుకోవచ్చు మైనస్ log బేస్ 2 ఆఫ్ x power 4 minus 2x square ఉంది అంటే a square minus 2ab plus b square కదండి. a square అంటే x square మైనస్ 2ab అంటే ఇక్కడ 1 ఉండాలి అంటే x హోల్ స్క్వేర్ ప్లస్ 2 అంటే x power 4 నేను రాసానంటే x power 4 minus 2x square plus 1 plus 2 అన్నట్టు. ఇదేంటి a square minus 2ab plus b square లాగా కన్వర్ట్ చేసుకున్నాను.
ఎందుకో చెప్తా చూడండి. ఎప్పుడైతే ఇది వచ్చిందో మనకు ఇక్కడ నుంచే మనం ఏం చేస్తాం, ఈ ఒక్క టర్మ్ తీసుకుంటున్నా. ఈ ఒక్క టర్మ్ ఏమంటే ఆల్వేస్ పాజిటివ్గా ఉంటుంది. 0 <= x² - x² ఓకేనా, సారీ రైట్ 1 ఓన్లీ. సో 1 అంతే కదండి. a² అంటే b వాల్యూ ఎంత 1, a వాల్యూ x². సో x² - 1 <= ఏమైతే ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు మనకు ఆన్సర్స్. రేంజ్ అనేది అంతవరకు ఎప్పుడైనా రావచ్చు మనకు. ఇందులో ఈ బాక్స్లో ఉండే రేంజ్ అనేది పాజిటివ్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఎంత వచ్చినా నో ప్రాబ్లం. నెగిటివ్స్ అయితే రావు కదా. సో అందుకే నేను చేసిన పాజిటివ్లో కన్సిడర్ చేశాక ఈ స్క్వేర్ ఎంత బోత్ సైడ్స్ ఏం కావాలి నాకు, లాగార్థం కావాలి. లాగార్థం కంటే ముందు 2 కావాలి. 0 + 2 > x² - 1 2 + 2 > 2 + ఇన్ఫినిటీ. ఎప్పుడైతే ఇన్ఫినిటీ వచ్చిందో ఇది 2, ఇది ఇన్ఫినిటీగా బోత్ సైడ్స్ లాగార్థం అప్లై చేస్తాం. అప్పుడు ఏమైందండి, log 2 బేస్ 2 log 2 బేస్ 2 ఇదే అప్లై చేస్తున్నా. <= log of x² - 1 2 + 2 బేస్ 2 ప్లస్ log ఇన్ఫినిటీ బేస్ 2. ఎందుకు సార్ log ఇన్ఫినిటీ బేస్ 2 రాసుకున్నారంటే ఇక్కడ ఏమొస్తుందండి, ఇన్ఫినిటీ కదా వచ్చేది. 2 + ఇన్ఫినిటీ ఏమైంది, ఇన్ఫినిటీ అనేది హైయెస్ట్ అన్నోన్ వాల్యూ. దానికి 2 యాడ్ చేసినా 3 యాడ్ చేసినా 4 యాడ్ చేసినా ఏమైంది, మళ్ళీ ఇన్ఫినిటీ అవుతుంది. అంటే పెద్ద చేంజెస్ ఏం జరగవు అక్కడ. సో డైరెక్ట్లీ వి టేక్ లైక్ దస్. సో అంటే దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1. ఎప్పుడైనా log a బేస్ 10th క్లాస్లో నేర్చుకుంటారు. వాల్యూ ఎంత అండి 1, ఇక్కడ 1 వచ్చేసింది. log x² - 1 2 + 2 బేస్ 2 <= ఇన్ఫినిటీ. log ఇన్ఫినిటీ వాల్యూ ఈజ్ ఇన్ఫినిటీ లాగా తీసేసుకుందాం ఇక్కడ. అంటే అన్నోన్ వాల్యూస్ కాబట్టి డైరెక్ట్లీ వి టేక్ యాజ్ ఇన్ఫినిటీ. సో మనకి ఇది అనేది కావాల్సింది ఏంటంటే నెగిటివ్. -1 <= log 2 x² - 1 2 + ఇన్ఫినిటీ. మొత్తం మైనస్ అప్లై చేస్తాం. ఎప్పుడైతే మనం మైనస్ అప్లై చేసామో ఇప్పుడు మనకు రేంజ్ వచ్చేసినట్లే డైరెక్ట్లీ. రేంజ్ ఇప్పుడు ఏముంది మనకు, -ఇన్ఫినిటీ టు -1. ఈ సింబల్ చేంజ్ అవుతాయి. ఎప్పుడైతే వీటికి మొత్తం మైనస్ అప్లై చేస్తామో సింబల్ చేంజ్ అవుతాయి. ఓకే ఓకే -ఇన్ఫినిటీ టు -1 ఉందా, ఆప్షన్ ఉందా చూడండి. -ఇన్ఫినిటీ టు -1 ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అయిపోద్ది అంతే. అంటే మనం జస్ట్ నేను ఏం చేశాను, సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోయాను, కొత్తగా ఏం చేయలేదు. రైట్, మనకు లాగార్థం వాల్యూస్ ఎలా ఉంటాయి, పాజిటివ్లో ఉంటాయా నెగిటివ్లో ఉంటాయా, సో ఎలా కన్సిడర్ చేస్తే ఆన్సర్ వస్తుందని ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. Question number 15. If R f from 2 to infinity tends to R is defined by f of x equal to x² minus 4x plus 5 is defined by x² minus 4x plus 5. Then the range of f is option A R, option B 1 to infinity, option C 4 to infinity, option D 5 to infinity. ఇక్కడ దీన్ని రేంజ్ కనుక్కోవాలి. -2 to infinity అన్నాడు అంటే కన్ఫామ్ సింపుల్గా రేంజ్ ఇంకో తిరిగి కూడా కనుక్కోవచ్చు. 2 to infinity అన్నాడు, రేంజ్ అంటే R రావాలి. అయితే మన ఇక్కడ 2 to infinity ఇందులో సబ్మిట్ చేయండి, వచ్చే వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయో చేంజ్ చేసుకుంటే అయిపోద్ది. దీనికి పెద్దగా లాజిక్ కూడా అవసరం లేదు. మనకి ఏమంటాం మనం ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బిఏ కదండి. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అని తీసుకుంటే ఏ వాల్యూస్ని డొమైన్ అంటాం, అవునా. కోడొమైన్ వాల్యూస్ నథింగ్ బట్ ఇక్కడ ఇందులోనే ఏముంటుంది, రేంజ్ కూడా ఉంటుంది కదా. రేంజ్ కూడా ఉంటుంది కాబట్టి మనం పెద్దగా ఏం లేదు, జస్ట్ 2 to infinity ఉన్న వాల్యూస్ని ఇందులో సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసుకుంటే వెళ్ళిపోతే ఇందులో ఏది సూటబుల్ అయితే దాన్ని తీసుకుంటే సరిపోతుంది. మనం సింపుల్ థింగ్, ఓకేనా. దాంట్లో ఏది సూటబుల్ అయితే దాన్ని కన్సిడర్ చేసుకుంటే సరిపోద్ది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వి టేకెన్ యాజ్ ఏ 2 అనేది సబ్మిట్ చేయండి. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 స్క్వేర్ 4 ఆఫ్ 2 + 5. ఇప్పుడే తెలిసిపోద్ది. 4 - 8 + 5 9 - 8 అంటే వాల్యూ ఎంత అండి, 1 వచ్చేసింది. ఇంకొకటి చూద్దాం. 2 తర్వాత ఏముంటుంది 3. ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ -
4 of 3 plus 5. 9 minus 12 plus 5. Okay. 9 plus 5 how much? 14. 14 minus 12 is equal to how much? 14 minus 12 is 2. సో ఎఫ్ ఆఫ్ 4 ఈక్వల్ టు అంటే సీరియల్గా వస్తున్నాయా లేదా 4 నుంచి జంప్ అవుతున్నాయని చెక్ చేస్తున్నాయి. ఎందుకు అప్పుడు నాకు ఇక్కడ 5 వరకు ఉంది కదా, ఆ వాల్యూస్ వచ్చే వరకు చూస్ చేసుకుంటే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎఫ్ ఆఫ్ 4 ఈక్వల్ టు 4 స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ 4 ప్లస్ 5, 16 మైనస్ 16 ప్లస్ 5 క్యాన్సిల్ అయిపోయింది. 1 2 5 వచ్చేసింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 5 తీసుకుంటున్నా. వెన్ వి టేక్ 5 స్క్వేర్ 4 ఆఫ్ 5 ప్లస్ 5 25, 4 5 20 ప్లస్ 5 30 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఇక్కడ వచ్చే వాల్యూస్ అన్నీ కూడా దేని మధ్యలో ఉంటాయి? నాకు -1 to ఇన్ఫినిటీ మధ్యలో ఉంటాయి నాకు డొమైన్ వాల్యూస్ అన్నీ. ఓకేనా. 4 to ఇన్ఫినిటీ తీసుకోలేను నేను. 4 to ఇన్ఫినిటీ ఎందుకు తీసుకోలేను సార్ అని మీ డౌట్ రావచ్చు. 4 to ఇన్ఫినిటీ తీసుకోవచ్చు అంటే నాకు 1 వచ్చేసింది, 1 అనేది ఇందులో ఉండదు. సో ఇట్స్ రాంగ్ ఆన్సర్. 5 to ఇన్ఫినిటీ తీసుకోవచ్చు అంటే 1 2 మిస్ అవుతున్నాయి. మరి R తీసుకోవచ్చు అంటే R అంటే రియల్ నెంబర్స్ కూడా ఉంటాయి. R అంటే ఏమవుతాయి మనకు? రియల్ నెంబర్స్. R అనేది ఇక్కడ కోడోమైన్, నాట్ రేంజ్. ఇక్కడ R అనేది ఏంటిది? జస్ట్ కోడోమైన్, రేంజ్ అని అడగలే. అవునా? మనల్ని అడిగింది ఏంటిది? రేంజ్. కోడోమైన్ కాదు కాబట్టి దాన్ని సబ్మిట్ చేయట్లేదు నేను. సో మనం ఏం సబ్మిట్ చేసుకుంటే ఆర్లో నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి, -1 -2 -3 అనేవి మనకి ఎక్కడ రాలే, ఇంకా తాకలేదు, రావు కూడా. సింపుల్గా చెప్పాలంటే రావు కూడా ఇక్కడ. అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ 1 to ఇన్ఫినిటీ వస్తాయి. దీన్ని ఇంకా వేరే వేరే మెథడ్స్లో కూడా చేస్తారు, బట్ నాకంటే ఇదే బెటర్ అనిపించింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పటి వరకు 2023లో వచ్చిన అంటే రిపీటెడ్ క్వశ్చన్ చూసుకున్నాం. కొన్ని క్వశ్చన్లు అంటే 15 క్వశ్చన్స్ చేసాం. అయితే నెక్స్ట్ వచ్చేసి అంటే ఈ టాపిక్ రేంజ్ టాపిక్స్ ఇది రిలేటెడ్గా నార్మల్గా ఇంకొన్ని టాపిక్స్ వేరే క్వశ్చన్లు వస్తాయి, డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. Question number 16. Question number 16. The range of the real valued function f of x equal to x square plus x plus 1 by x is f of x is equal to x square plus x is option A is -infinity to 1 union 1 to infinity. Option B is -infinity to -1 union 1 to infinity. Option C is -infinity to -u union 3 to infinity. Option D is -infinity to -1 union 3 to infinity. 3 to infinity. సో ఇక్కడికి వచ్చినట్లయితే రైట్, దీన్ని కూడా f of x is equal to which we already study చేస్తాం, x square plus x plus 1 by x equal to we taken as a y. Just we do the cross multiplication, x square plus x plus 1 equal to yx. So y ని టార్ట్ తీసుకుందాం. x square simply we write x is the common term 1 minus y plus 1 equal to 0. We take b square minus 4ac greater than or equal to 0. b value 1 minus y whole square. 4 into a value is 1, b value also, c value also 1. So which is 1 plus y square minus 2y minus 4 greater than or equal to 0. y square minus 2y minus 5 greater than or equal to 0. ఓకేనా. we get greater than or equal to 0 వచ్చేసింది. 5 వచ్చేస్తే 5 into 1 ఎంత అండి? -5. మిడిల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? -2 రావాలి. మల్టిప్లై చేస్తే -5 ఉండాలి. మనకేమేమి తీసుకోవచ్చు మనం? ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా చూడండి ఒకసారి. సారీ, దిస్ ఈజ్ ద 3 కదా, మై మిస్టేక్. 1 -4 -3. సో హియర్ వీ గెట్ -3 రావాలి. -2 అంటే వి టేక్ -3 ప్లస్ 1 ఓన్లీ. సో y square -3y plus y -3 greater than or equal to 0. In first two terms we common the y -3 plus we taken y is 1 is the common term y -3 greater than or equal to 0. So y -3 of y plus 1 greater than or equal to 0. అంటే మనకు రెండు వాల్యూస్ వస్తున్నాయి. ఒకటి ఏంటి? 1 2 3. యాక్చువల్గా ఆన్సర్ డైరెక్ట్ 3D అని పెట్టుకోవచ్చు నాకు తెలిసి, ఆప్షన్ D అనుకుంటే. ఎందుకంటే 1 3 ఈ రెండిట్లో తప్పితే ఇంకెక్కడ ఉన్నాయి? 2 ఉన్నది, 2 లేదుగా. అంటే మనం దాన్ని ఎవరికి దీన్ని మనం ఏం చేస్తాం? వేవీ కరువు మెథడ్ చేస్తాం. ఒకటి ఏంటిది? ఒకటి -1 ఇంకోటి 3. -1కు 3 కింద 0 సబ్మిట్ చేయండి. 0 సబ్మిట్ చేస్తే
0 - 3 0 + 1. బట్ ఇవన్నీ వస్తానే మనకు నెగిటివ్ వస్తాయి, అంటే ఇక్కడ మనకు వాల్యూ ఉండదు అని అర్థం. ఇది నెగిటివ్ వచ్చిందంటే కన్ఫామ్గా రిమైనింగ్ 2 ఎలా వస్తాయండి, పాజిటివ్ వస్తాయి. ఎలా సరే, హౌ డి యూ నో దస్ అంటే ఆఫ్టర్ 3 వాట్ నెంబర్ వి సబ్మిట్ ద 4 is submit. సో 4 - 3 4 + 1. సో పాజిటివ్ ఇంటూ పాజిటివ్ వి గెట్ పాజిటివ్ సింబల్ అన్నట్లు. -1 తర్వాత -2 సబ్మిట్ చేయండి. -2 - 3 -2 - 1. సో -5 - 1 వి గెట్ పాజిటివ్ రిజల్ట్. అంటే మనకు కావాల్సిన రిజల్ట్ ఇటు నుంచి ఇటే ఉంటుంది, మిడిల్లో ఉండదు అన్నట్లు. ఎందుకు పాజిటివ్, ఎందుకు సార్ పాజిటివ్ ఎందుకు తీసుకోండి, నెగిటివ్ కూడా తీసుకోవచ్చు అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. అదే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లాంటివి ఉంటే నెగిటివ్ కూడా తీసుకుంటాం. మనకి ఇక్కడే ఉంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్ వి టేక్ పాజిటివ్ వాల్యూస్ ఓన్లీ. సో పాజిటివ్ వాల్యూసే తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ పాజిటివే కన్సిడర్ చేస్తాం. అంటే -1 to ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే రేంజ్ ఇక్కడి వరకు ఎంతైనా రావచ్చు. అంటే వి గెట్ -∞ to -1 యూనియన్. సో ఇక్కడ 3 నుంచి మళ్ళీ +∞, కోల్ బ్యాక్ టు 3 to ∞. ఇది ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఇది అవసరం లేదులేండి, ఎందుకంటే ఇది సేమ్ మెథడ్ ఉంది. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. క్వశ్చన్ ఇస్తా, ఎందుకంటే మళ్ళీ సేమ్ sin of log x క్వశ్చన్ వచ్చేసింది. క్వశ్చన్ ఇచ్చేస్తా, మీరు ట్రై చేయండి. ఆన్సర్ కూడా 16 క్వశ్చన్స్ అయిపోయినాయి. రైట్. క్వశ్చన్ నెంబర్ 17 క్వశ్చన్ ఏంటంటే the domain of the real valued function, the domain of real valued function f of x less than equal to sin of log of √4 - x square by 1 - x is option A 1, 4, option B is -1, 1, option C is -2, 1, ఆప్షన్ డి ఈస్ -2, 4. ఓకే. సో దీన్ని చేయాలి. ఎలా చేయాలి సరే, హింట్ ఇస్తా. ఒకసారి √4 - x square > 0 తీసుకోండి, ఎందుకంటే న్యూమరేటర్లో > 0 ఉండాలి. ప్లస్ ఎందుకు సార్ > 0 ఎందుకు తీసుకోవాలి, సరసులో ఉంది అంటే దానికన్నా ముందు లాగ్లో ఉంది. లాగ్ ఎప్పుడు 0 కంటే పెద్ద వాల్యూస్ ఉంటాయి, అదొకటి > ఇక నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది. అండ్ 1 - xని > 0 తీసుకోవాలి, డినామినేటర్లో ఉంది కాబట్టి. నాట్ ఈక్వల్ టు 0 లాంటివి తీసుకోకండి, >0నే తీసుకోండి. >0 తీసుకోండి. వీటిని సింప్లిఫై చేస్తే మీకు వచ్చేస్తాయి కదా, వచ్చిన వాల్యూని బట్టి మీరు డొమైన్ తీసుకోవచ్చు. ఏమొస్తుంది 2 - x square, 2 - x 2 + x 1 - x అంటే -1 to -1 వస్తుంది. అది -2 to 2 అంటే -2 to 1 ఈజ్ ద ఆన్సర్. సి ట్రై చేయండి. ఓకేనా, రైట్. ఎందుకంటే చాలా వరకు డొమైన్ రేంజ్ క్వశ్చన్లు అయితే పక్కా వస్తున్నాయి, ఇందులోంచి మిస్ కావట్లేదు అస్సలే. క్వశ్చన్లు అనేది అస్సలే మిస్ కావట్లేదు, అందుకే మీరు కన్ఫర్మ్ చేయాల్సిన క్వశ్చన్లు అని చెప్పడం ఇది. ఓకేనా. సో కన్ఫర్మ్ చేయాల్సిన క్వశ్చన్లు అనడానికి మెయిన్ రీజన్ అదే. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ పడిపోయింది. రైట్. క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ 18 ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 18. The range of the real valued function, f of x equal to √x square plus 2x plus 8 by x square plus 2x plus 4 is option A is √7/3 infinity, option B is 0 to infinity, option C is 1 to infinity, option D is 1 to √7/3. Okay, right. కనిపిస్తుందని రైట్. ఇక్కడ
ద రేంజ్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అండర్ రూట్ ఇచ్చాడు కదా, ఈ అండర్ రూట్ నేను ఏం తీసుకుంటున్నా అంటే జస్ట్ మనం దీన్ని రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అండర్ రూట్ ఉంది, ఇక్కడ అర్థం తీరు తీసుకోలేము, అక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకదాంతో డైరెక్ట్గా మనం అంటే ఇది ఇలానే వస్తుందని చెప్పలేమన్నట్లు. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 8 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4. సో అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 8 రిటన్ యాజ్ 1 ప్లస్ 7 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4. జస్ట్ వీ డూ ది సపరేట్ వాల్యూస్. అండర్ రూట్ ఏమవుతుందండి, సో దిస్ వన్ డివైడెడ్ బై దిస్ వన్ వాల్యూ ఈజ్ 1 ఓన్లీ. 1 ప్లస్ 4 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 we get only. సో 1 ప్లస్ 4 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేసుకుంటే వాల్యూస్ ఆర్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 బై ఎక్స్ ప్లస్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 విచ్ ఇస్ రిప్రజెంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ 3. సో విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3. x plus 1 whole square plus 3. So here x plus 1 whole square plus 3 we get. అంటే డైరెక్ట్ వచ్చేసింది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసామో అయితే ఇక్కడ మనకేంటి ద రేంజ్ అన్నాడు, ఇదే మనం ఈ వాల్యూస్ని ఏమని తీసుకుంటాం, మినిమం వాల్యూగా కన్సిడర్ చేసుకోవచ్చు. వి టేకన్ యాజ్ ఏ మినిమం వాల్యూ. ఎక్స్ ప్లస్ 1 whole square plus 3 is మినిమం వాల్యూ. ఓకేనా, ఎక్స్ ప్లస్ 1 whole square plus 3 is మినిమం వాల్యూ. ఎప్పుడైతే ఇది మినిమం వాల్యూ కన్సిడర్ చేసుకున్నాం అనుకో, దీని నుంచే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ తీసుకొని మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఇక్కడ నుంచి అప్లై చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అప్లై చేస్తాం అనుకో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు, ఇక మనం ఇది మినిమం వాల్యూ అయితే ఎప్పుడైతే కన్సిడర్ చేసుకుని ఇది 3నే కదా ఉండేది, సో దీన్ని రిమూవ్ చేసేసుకుంటాం. ఎప్పుడైతే దాన్ని రిమూవ్ చేస్తామో అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4/3. సో వి రైట్ 3 ప్లస్ 4/3. వాట్ ఈస్ ద అండర్ రూట్ ఆఫ్ 7/3 ఈజ్ ద మినిమం వాల్యూ అయిపోద్ది. అంటే తక్కువ వాల్యూ ఉంది అండర్ రూట్ 7/3. సో ఆప్షన్ ఈజ్ ఈక్వల్ వాట్, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మినిమం వాల్యూ ఉంది అండర్ రూట్ 7/3 ఈజ్ ద మినిమం వాల్యూ కన్సిడర్ చేసుకుంటాం. ఇంకా వేరే మెథడ్ చేస్తే ఏమైందంటే లెంతీ అయిపోద్ది. దట్స్ వై యూ చూస్ దిస్ మెథడ్ ఓన్లీ. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సేమ్ మళ్ళీ ద డొమైన్ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ వచ్చేసాయండి. ఓకేనా, ఏం చేంజెస్ లేవు, అన్ని క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి. ఇంకా చూడండి 21st క్వశ్చన్ చూడండి. ఇంకా అనదర్ క్వశ్చన్ నెంబర్ రాస్తే 18 అయిపోయిందా, 18దా. దీన్ని ఇంకో వేరే విధంగా కూడా చేసుకోవచ్చు, మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటేలాగా చేయాలని ఏం లేదు మనం. సో వీ డూ ది అనదర్ మెథడ్ ఆల్సో. అనదర్ మెథడ్ ఇంకో క్వశ్చన్ చెప్పేస్తా, ఇది ఒక మెథడ్లో చెప్పేశాను కదా. నెక్స్ట్ 19th క్వశ్చన్, 19th వన్. సో అనదర్ మెథడ్ ఏంటంటే, అనదర్ క్వశ్చన్, ద డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్. సార్ ఇంతకుముందు క్వశ్చన్ ఎందుకు చేస్తారు, ఈ క్వశ్చన్ ఎందుకు ఇట్లా చేస్తారంటే ఆ రీజన్ కూడా చెప్పేసి సేమ్ టైప్ ఉంటుంది కానీ సేమ్ క్వశ్చన్ కాదు. 2x² - 7x + 5 డివైడెడ్ బై 3x² - 5x + 2. 2 is option A. Option A is ఇంత పెద్దగా ఉన్నాయండి, -∞ -1/3 యూనియన్ 1, 2 యూనియన్ 5, 2 to infinity. Option B is -∞ to 1 యూనియన్ 2 to infinity. Option C is -1/3 5/2. Option D is -∞ to -1/3 యూనియన్ 5/2 to infinity. నాట్ టఫ్ క్వశ్చన్, కొద్దిగా లెంతీగా ఉంటుంది అంతే. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కస్ట్ ఫామ్ ఏ ఉండాలి, నాట్ ఈక్వల్ టు 0నే. ఓకేనా, సో అయితే నేను న్యూమరేటర్ తీసుకుంటున్నా. ఫస్ట్ న్యూమరేటర్. అదే సార్ ఇంతకుముందు కదా దానికి అట్లా చేసేలా, అది రేంజ్ అడిగారు, ఇది డొమైన్ అడిగారు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏది అడిగినా కానీ ఒకలాగా చేయడం కాదు, అది రేంజా డొమైనా. సో ఇక్కడ ఇది మనకు అడిగింది అంటే ఇది డొమైన్ వాల్యూస్, అంతే కదండి. సో డొమైన్ వాల్యూస్ కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి టేక్ 2x² - 7x + 5.
2x² మైనస్ 7x ప్లస్ 5 ఇవే వాల్యూస్ తీసుకుంటే దీన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. లేదు అనుకుంటే జస్ట్ నార్మల్గా తీసేసుకోండి, జస్ట్ ఒక ఫంక్షన్ లాగా తీసుకోండి, గ్రేటర్ దెన్ లేదు ఏం లేదు. తీసేసుకుంటే 2 5 హౌ మచ్ 10, మిడిల్ వాల్యూ ఎంత అండి -7 విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ -5 -2. సో 2x² మైనస్ 2x మైనస్ 5x ప్లస్ 5 ఈక్వల్ టు 0. హియర్ వి కామన్ ద 2x వి గెట్ x -1, ఇక్కడ 5 కామన్ తీస్తే x -1. సో x ఈజ్ ఈక్వల్ టు 1, 5/2 వాల్యూస్ వచ్చేసాయి. ఇంకోటి సేమ్ సిమిలర్లీ డినామినేటర్ 3x² మైనస్ 5x -2 ఈక్వల్ టు 0 అనుకుంటే 3 2 -6. వాట్ ఈస్ ద మిడిల్ వాల్యూ -5, అంతే కదండి. 3 × -2 -6, మిడిల్ వాల్యూ ఇస్ 5. సో -6ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? -6 + 1 ఓన్లీ, -6 + 1గా రాయొచ్చు. -6 × 1 -6, -6 + 1 ఎంత -5 అవుతుంది, అవుతుంది కదా. -3 -2 కాదు ఇక. ఓకే, 3x² -5x 6x ప్లస్ x -2 ఈక్వల్ టు 0. హియర్ వి గెట్ 2x, 3x ఈజ్ ద కామన్ టర్మ్, x -2, హియర్ 1 ఈజ్ ద కామన్ టర్మ్, x -2 ఈక్వల్ టు 0. x -2 3x + 1 ఈక్వల్ టు 0 వచ్చేసింది. 3x + 1 ఈక్వల్ టు 0 వచ్చేసింది. 3x + 1 ఈక్వల్ టు అంటే x ఈక్వల్ టు ఏమైందండి 2, ఇంకో x ఏమైంది -1/3. ఓకే, x 2 అవుతుంది, ఒక x ఈక్వల్ టు -1/3 అయింది. సో ఈ వాల్యూస్ ఉండే క్వశ్చన్ ఎక్కడుందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్లీ వాల్యూస్ ఉండే క్వశ్చన్ ఎక్కడుందో చెక్ చేయాలి. సో దాన్ని బట్టే మనం ఇక్కడ ఆన్సర్ను ఫిగర్ అవుట్ చేయగలుగుతాం. సింపుల్గా చూస్తే ఈ వాల్యూస్ 1 -5/2, 2 -1/3 ఈ వాల్యూస్ ఎక్కడ ఇంక్లూడ్ అవుతున్నాయి? సో ఈ రెండు అయితే కావండి, సింపుల్ అంటే ఫస్ట్ వన్లో ఉండాలి, లాస్ట్ వన్లో ఉండాలి, ఇక అంతే ఫిక్స్ ఇక అది. అయితే దీనికి మనం వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేసినట్లయితే వాల్యూస్ ఇండికేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్, ఇది -∞ అయింది, ఇది +∞. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్లో ఏముంది -1/3, దిస్ ఈజ్ ద -1/3. నెక్స్ట్ 1, నెక్స్ట్ ఇంకోటి ఏందండి 2 తర్వాత 5/2 ఉంది, 2 తర్వాత ఏముందండి 5/2 ఉంది. అయితే 2 తర్వాత -5/2 అంటే మనకు ఏ ప్లేస్లో వాల్యూ ఉంటుందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వాల్యూస్ లాగా తీసుకుంటే, ఇక్కడ నుంచి ఇంకొక వాల్యూస్ లాగా తీసుకోండి. ఎందుకు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డినామినేటర్లో కాస్త నేను ఈ 2 వాల్యూస్ సబ్మిట్ చేశాను అనుకోండి, అది 0 అవుతుంది. 0 ఎప్పుడైతే అయితే అది ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇన్ఫినిటీ రావద్దు, మనకు ఇన్ఫినిటీ రావద్దు అంటే ఈ ప్లేసులు కాకుండా రిమైనింగ్ ప్లేసెస్లో వాల్యూస్ ఉంటాయని మీనింగ్. మనకు రిమైనింగ్ ప్లేసెస్లో వాల్యూస్ ఉంటాయంటే ఎలా సార్ అంటే 2 to 5/2 సబ్మిట్ చేస్తాను అనుకోండి, ఇక్కడ 2 సబ్మిట్ చేసి తర్వాత సబ్మిట్ చేసి 0 చచ్చిపోతాయి. ఎందుకు సార్ అంటే చూడండి 2 సబ్మిట్ చేస్తే 0 అయిందా, 2 to 5/2 ఏంది 2.5 సబ్మిట్ చేద్దాం. 2.5 అంటే లెంత్ అయ్యింది కదా, ఇంకేం సబ్మిట్ చేద్దామండి. 2 తర్వాత ఏం సబ్మిట్ చేయొచ్చు మనం 1 3 ఇట్లా సబ్మిట్ చేసి చూద్దాం. 3 సబ్మిట్ చేసేద్దాం. 3 సబ్మిట్ చేస్తే 3 of 3² 9, 5 3s 15 -2, 9 3s 27 -15 -2 ఇట్లా వచ్చేస్తుంది 17 అంటే 10 వచ్చేస్తుంది. సో పాసిబిలిటీస్ ఉన్నాయి, అంటే ఆ మిడిల్ వాల్యూస్కి మాత్రమే పాసిబిలిటీ లేవు. ఈ మధ్యలో ఈ సబ్మిట్ చేస్తేనే పాసిబుల్ కాదు, మిగిలిన అన్ని పాసిబుల్ అవుతాయి. -3 -1 సబ్మిట్ చేసినా కూడా పాసిబుల్ కావు. ఓకేనా, అందుకే నేను ఏం చేస్తాను ఈ వాల్యూస్ కాకుండా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి -∞ to -1/3 క్లోజ్డ్. మళ్ళీ ఇవి కావు కదా, ఈ వాల్యూస్ పాసిబుల్ కావు. 1 to 2 పాసిబుల్ అవుతాయి. సో దట్స్ వై యూజ్ 1 to 2 క్లోజ్డ్. యూనియన్ 5/2 నుంచి అప్ టు ఇన్ఫినిటీ వరకు కూడా ఓపెన్ అయింది. ఆప్షన్ ఏ ఇస్ ద అవర్ రైట్ ఆన్సర్. ఇది పాసిబుల్ కాదు మనకు. -∞ to -1/3 తీసుకున్నాం అనుకోండి, అయితే +5/2 to ఇన్ఫినిటీ, బట్ 2 అనేది కూడా పాసిబుల్ అవుతుంది వాల్యూస్, అది మిస్ అవుతుంటాం కాబట్టి ఇలా కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, రైట్. సారీ, ఇది ఓపెన్ పెట్టేసేయండి. ఎప్పుడైతే అది మనం అందులో సబ్మిట్ చేసామనుకో వేరే వచ్చేస్తుంది వాల్యూ. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, సేమ్ మెథడ్ ఉన్నాయండి. క్వశ్చన్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి, దట్స్ వై ఐ స్కిప్ దట్ క్వశ్చన్స్. సేమ్ ఉన్న క్వశ్చన్స్ ఎందుకు సేమ్. మళ్ళీ ఇంకొకటి సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ x² - x + 2 x² + x + 2 రేంజ్ కనుక్కోవడం. రేంజ్ కనుక్కునే క్వశ్చన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్, రేంజ్ డొమైన్ మిస్ చేయకండి అబ్బా. ఎన్ని క్వశ్చన్స్ వస్తే మీరు అన్ని ప్రిపేర్ కాండి, అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. నేను చాలా వరకు చూసిన క్వశ్చన్లో రేంజ్ డొమైన్ క్వశ్చన్లు అనేది మస్ట్ అండ్ షుడ్. ఇక మనం ఎన్ని చెప్పుకున్నా వస్తూనే ఉన్నాయి, ఆ క్వశ్చన్లు ఏమి ఎక్కడ తగ్గట్లేదు. సో నెక్స్ట్ అనదర్ కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్. ఇక రేంజ్ డొమైన్ వదిలేస్తే ఇక మీరు చేసేయండి, ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఎందుకంటే మనకు చాలా పేపర్స్లో వస్తూనే ఉన్నాయి, అవి చెప్పుకుంటుంటే వస్తూనే ఉన్నాయి. రేంజ్ డొమైన్
రేంజ్ అయితే ఇట్నే అడుగుతున్నాడు, డొమైన్ కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేస్తే మనం ఇది కొద్దిగా డిఫరెంట్. ఎఫ్ ఫ్రమ్ జెడ్ టు జెడ్ ఈజ్ డిఫైన్డ్ బై f of x equal to x power 9 minus 11x power 8 minus 2x power 7 plus 22x power 6 plus x power 4 minus 12x cube plus 11x square plus x minus 3. For all x belongs to z, then f11 is equal to option A 7, option B is 8, option C 6, option D is equal to 9. Option D is equal to what? 9. Option D is equal to 9 తీసుకుంటే ఇంత పెద్ద క్వశ్చన్ ఎట్లా సార్ అంటే సింపుల్, మనం 11 చేసి 11 పవర్ 9 అనుకుంటే వరకు అయిపోద్ది అబ్బా టైం. మనం ఇప్పుడు ఎప్పుడైనా 11 చేసి 11 పవర్ 4, 11 పవర్ 9, 11 పవర్ 8, 11 పవర్ 7, 11 పవర్ 26 ఇట్లా కనుక్కుంటే టైం అవుతుంది. అలా కాకుండా మనం అనదర్ మెథడ్ చూజ్ చేసుకుంటాం. ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంటుంది చూడండి, ఎక్స్ పవర్ 9 ఎక్స్ పవర్ 8 ఉంది అనుకోండి. ఎక్స్ పవర్ 9 ఎక్స్ పవర్ 8 ఉంటే వి కామన్ ద ఎక్స్ పవర్ 8 కామన్ తీయచ్చు. ఎక్స్ పవర్ 8 కామన్, ఎక్స్ మైనస్ 11. ఇక్కడ కూడా ఏం కామన్ తీయచ్చు, 22 అంటే మైనస్ 2x పవర్ 6 ఈజ్ ద కామన్ టర్మ్, ఎక్స్ మైనస్ 11. సో ఇది ఒక 2 pairs. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ద కామన్ టర్మ్. అయితే ఇక్కడ ఎక్స్ క్యూబ్ కామన్ తీసేటప్పుడు దీన్ని మైనస్ 11x క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ రాగా తీసుకుంటున్నాను నేను. ఓకేనా, అంటే ఈ రెండిట్లో కామన్ తీస్తే అప్పుడు ఏమైంది, ఎక్స్ మైనస్ 11 వస్తుంది. మైనస్ ఎక్స్ క్యూబా, మైనస్ ఎక్స్ కామన్ తీస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 11 వచ్చేస్తుంది. సో ప్లస్ ఎక్స్ మైనస్ 3 ఉంది, ప్లస్ ఎక్స్ మైనస్ 3 ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ 3 ప్లేస్లో ఎక్స్ మైనస్ 3 ఉందా, బట్ నాకు అక్కడ 11 కావాలి. అది కూడా 11 అయితేనే నాకు ఈజీ అయిపోద్ది, ఎందుకంటే అన్నీ క్యాన్సిల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉండేదే ఇక్కడ నాకు. ఓకేనా, కామన్ తీసాను, అన్నిట్లో ఎక్స్ మైనస్ 11 ఉంది, తీసుకోవచ్చు, డైరెక్ట్ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎక్స్ మైనస్ 3 వచ్చేసింది మనకు. వచ్చేస్తే దీంట్లో అన్నిట్లో ఎఫ్ ఆఫ్ 11 కదండి, ఇక్కడ 11 సబ్మిట్ చేస్తే ఇది 0 మైనస్ 0 ప్లస్ 0, ఇది కూడా 0 అయిపోతుంది. అంటే మిగిలేది ఏంటిది మనకు 11 మైనస్ 3. 11 మైనస్ 3 ఎంత అండి, 8. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఎలా సార్ అంటే ఎక్స్ పవర్ 11. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 11 సబ్మిట్ చేయి. 11 మైనస్ 11, 11 మైనస్ 11, 11 మైనస్ 11, 11 మైనస్ అన్ని జీరోస్. 11 మైనస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. అయితే యాక్చువల్గా మీకు ఈ క్వశ్చన్ ఐపీలో ఉన్న క్వశ్చనేనండి. యాక్చువల్ ఐపీలో ఉన్న క్వశ్చనే మీకు ఎంసెట్లో ప్రీవియస్గా ఇచ్చేసాడు. ఒకసారి చూస్తే షాక్ అవుతారు. నెక్స్ట్ 21st క్వశ్చన్. given the function f of x equal to a power x plus a power minus x by 2, a greater than 2, then f of x plus y plus f of x minus y is equal to option A is f of x minus f of y, option B is f of y, option C is 2 into f of x into f of y, option D is f of x into f of y, f of x into f of y. సో ఇక్కడే కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది f of x plus y, x minus y కనుక్కోవాలి మనం. ఆన్సర్ ఈజ్ బి, సి. ఎందుకు సార్ అంటే అది ఆల్రెడీ ఐపీలో ఉన్న క్వశ్చన్, ప్రూవ్ దట్ అని అంటాడు, అక్కడ చేయొచ్చు కదా. f of x plus y ప్లస్ f of x minus y, జస్ట్ ఎక్స్ ప్లేస్లో ఇది సబ్మిట్ చేయాలి. అంటే ఏంటి, a power x plus y ప్లస్ a power minus of x plus y divided by 2 ప్లస్ సేమ్ సిమిలర్లీ ఇన్ ప్లేస్ ఆఫ్ x వేరియట్ సబ్మిట్ x minus y, a power x minus y ప్లస్ a power minus x minus y by 2. సో హియర్ a power x into a power y ప్లస్ a power minus x into a power minus y by 2 by ప్లస్ a power x into a power minus y ప్లస్ a power minus x into a power మైనస్ ఆఫ్ మైనస్ ఏమైందండి, ప్లస్ y
బై మొత్తానికి ఎంత 2 కామన్ డినామినేటర్ కదా. అయితే ఎట్లా సార్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా తెలుసు కదండి మీకు. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఈ 2 టర్మ్స్లో ఏ పవర్ ఎక్స్ కామన్ తీసుకున్నాను. దెన్ వి గెట్ ఏ పవర్ వై ప్లస్ ఏ పవర్ మైనస్ వై. ఈ 2 టర్మ్స్లో వి కామన్ ద ఏ పవర్ మైనస్ ఎక్స్. వి గెట్ ఏ పవర్ వై బైస్ ఏ పవర్ మైనస్ వై డివైడెడ్ బై 2. అగైన్ వి కామన్ ద ఏ పవర్ వై ప్లస్ ఏ పవర్ మైనస్ వై. వి గెట్ ఏ పవర్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ మైనస్ ఎక్స్ బై 2. మల్టిప్లైన్ డివైడింగ్ విత్ 2 చేసామనుకోండి. సో ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. ఈ 2 అంతా ఏమైంది ఎఫ్ ఆఫ్ ఐ, ఇదంతా ఏమవుద్ది ఎఫ్ ఆఫ్ ఎక్స్. 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఐ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఇట్నే ఉన్నాయి. సో మీరు టెన్షన్ రేంజ్ క్వశ్చన్లు డొమైన్ ఎన్ని కనిపిస్తాయని చేయండి అబ్బా. లాగార్థంలో ఉన్న 4 - x² ఇట్లాంటి క్వశ్చన్లు చాలా వరకు ఉన్నాయి. ఆ క్వశ్చన్లే చాలా అంటే చాలా. లాగారిథం మిస్ అయిన క్వశ్చనే లేదు మీకు. ఎక్కడ చూడు అదే క్వశ్చన్లు ఉన్నాయి. అయితే ఇంకొన్ని క్వశ్చన్లు నార్మల్గా 1 ఫంక్షన్ 1 ఫంక్షన్ అనేది 17, 18లో వచ్చాయి అలాంటి క్వశ్చన్లు. రేంజ్ ఫంక్షన్లు కూడా అప్పుడు కూడా వచ్చాయి. √x² - 6x - 5 అని ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చినవి. A2 ఈజ్ 1 ఫంక్షన్ 1 ఫంక్షన్. నెక్స్ట్ ఎక్కువ డొమైన్ రేంజ్ అనేవి చాలా వరకు వచ్చిన క్వశ్చన్లు డొమైన్ రేంజ్ కన్ఫామ్ వచ్చే క్వశ్చన్లు కూడా డొమైన్ రేంజ్. సో అవి స్కిప్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. ఇంకెన్ని చెప్పుకుంటా అంటే వస్తాయి. డొమైన్ రేంజ్ క్వశ్చన్లు అనేది చెప్పుకుంటూ అంటే వస్తూనే ఉంటాయి మనకు, ఎక్కడ ఆగవు అవి. ఓకేనా. సో మన ఛానల్ నుంచి కంటెంట్ నచ్చితే కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జూనియర్స్ కూడా షేర్ చేస్తూ ఉంది, నెక్స్ట్ ఇయర్కి యూజ్ అవుతూ ఉంటాయి వాళ్ళకు కూడా. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోస్కి ఎక్కువ రీచ్ వస్తూ ఉంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సో మీ సపోర్ట్ ఎంత ఉంటే అన్ని వీడియోస్ మనకు బిఫోర్ ఈఏపీ సెట్ 2024 ఎగ్జామ్స్ వరకు మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఎట్ ఏ టైం సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.